హాయ్ హలో మనం ఇంతకుముందు వీడియోస్లో కార్బన్కి ఉన్నటువంటి కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో అటువంటి స్పెషల్ క్యారెక్టర్లలో ఇంకొక స్పెషల్ క్యారెక్టర్ని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. దట్ ఈజ్ క్యాటినేషన్. ఈ క్యాటినేషన్ అనేటువంటిది కార్బన్కి ఉన్నటువంటి ఒక స్పెషల్ క్యారెక్టర్. ఓకే, సో అసలు ఈ క్యాటినేషన్ అంటే ఏంటిది అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఇఫ్ ఎనీ ఆటమ్ ఫార్మ్స్ ఏ బాండ్స్ విత్ ఇట్స్ ఓన్ ఆటమ్స్, ఏదైనా ఒక ఆటమ్ సేమ్ అవే ఆటమ్స్ తోటి బాండ్స్ని ఫామ్ చేసి ఒక పెద్ద లాంగర్ చైన్ ఫామ్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ని గనక ఫామ్ చేస్తే దాన్నే మనం క్యాటినేషన్ అంటాం. ఓకే, ఎనీ ఆటమ్ forms a bonds with its own atoms and make a longer chained molecules, long chained compounds. Okay, that property is known as a catenation. ఓకే, కార్బన్కి ఉన్నటువంటి స్పెషల్ క్యారెక్టర్ వల్ల అది చాలా పెద్దగా ఉన్నటువంటి లాంగ్ చైన్డ్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తుందన్నమాట. ఇప్పుడు మీరు ఒకసారి ప్రోటీన్ని మీరు అబ్జర్వ్ చేస్తే, ప్రోటీన్లో కొన్ని మిలియన్స్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఒకదానికొకటి బాండ్ అయ్యి ఒక పెద్ద చైన్ లాగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఇది కార్బన్కి ఉన్నటువంటి ఒక స్పెషల్ క్యారెక్టర్. నాట్ ఓన్లీ కార్బన్, పీరియాడిక్ టేబుల్లో మనం చూస్తే ఒకసారి సల్ఫర్ అండ్ ఫాస్ఫరస్ కూడా, వాటికి కూడా ఈ క్యాటినేషన్ ప్రాపర్టీ ఉంటుంది. కాకపోతే అవి కార్బన్ ఫామ్ చేసే అంత లాంగ్ చైన్స్ని ఫామ్ చేయలేవు, వాటికి ఈ లిమిటెడ్గా ఉంటుందన్నమాట ఈ క్యాటినేషన్ ప్రాపర్టీ. ఓకే, ఈ కార్బన్కు ఉన్నటువంటి క్యాటినేషన్ ద్వారా ఫామ్ అయినటువంటి కొన్ని కాంపౌండ్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి హైడ్రోకార్బన్స్. హైడ్రోకార్బన్స్ చూడండి, ఇక్కడ మీకు పేర్లోనే కనిపిస్తుంది. ద కాంపౌండ్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ బై ద కార్బన్ అండ్ హైడ్రోజన్. కార్బన్ అండ్ హైడ్రోజన్ ఆటమ్స్ కలిసి ఫామ్ చేసే కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటినే మనం ఈ హైడ్రోకార్బన్స్ అంటున్నాం. ఓకే, వాట్ ఆర్ ద ఆటమ్స్ దే ఆర్ ప్రెజెంట్స్ ఇన్ హైడ్రోకార్బన్స్? వన్ ఈజ్ కార్బన్ అండ్ హైడ్రోజన్. మనకి ఇవి రెండే కనిపిస్తూ ఉంటాయి దీంట్లో. ఓకే, సో ఈ హైడ్రోకార్బన్స్ని ఫర్దర్గా మనం నెంబర్ ఆఫ్ టైప్స్గా డివైడ్ చేయొచ్చు బేస్డ్ ఆన్ కార్బన్ చైన్. కార్బన్ చైన్ని బేస్ చేసుకొని ఈ హైడ్రోకార్బన్స్ని మెయిన్లీ వీ హ్యావ్ క్లాసిఫైడ్స్ ఇంటూ 2 types. ఇన్ దట్ వన్ ఈజ్ aliphatic hydrocarbons and second one వచ్చేసి cyclic hydrocarbons. The first one is aliphatic hydrocarbons, second one వచ్చేసి cyclic హైడ్రోకార్బన్. అసలు ఏంటి ఈ రెండింటికి మిడిల్లో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏందనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఈ ఆలిఫాటిక్ హైడ్రోకార్బన్స్లో మనం చెప్పుకున్నాం క్యాటినేషన్ వల్ల కార్బన్ అనేది లాంగ్ చైన్ని ఫామ్ చేస్తుందని చెప్పాం. సో ఆ చైన్ యొక్క 2 edges ఉన్నాయి కదా, ఆ 2 edges అనేవి ఓపెన్గా ఉంటాయి ఈ ఆలిఫాటిక్ హైడ్రోకార్బన్స్లో. ఓకే, ఇప్పుడు ఒకసారి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. పెంటైన్ మాలిక్యూల్ని నేను ఒకసారి అబ్జర్వ్ చేస్తే, కార్బన్ మిడిల్లో ఇక్కడ మీకు సింగిల్ బాండ్ కనిపిస్తుంది. బాండ్స్ చూసినట్లయితే ఈ కార్బన్ చైన్ యొక్క 2 edges ఓపెన్గా ఉన్నాయి. సో ఈ 2 edges ఉన్నాయి కదా, ఈ 2 edges ఓపెన్గా ఉన్నాయి అన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ని మనం ఆలిఫాటిక్ హైడ్రోకార్బన్స్ అంటున్నాం. సో ఈ ఆలిఫాటిక్ హైడ్రోకార్బన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ 2 typesగా డివైడ్ చేయొచ్చు అనమాట. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రైట్ చైన్ హైడ్రోకార్బన్స్ అండ్ ఈ సెకండ్ వన్ వచ్చేసి బ్రాంచ్డ్ చైన్ హైడ్రోకార్బన్స్. ఫస్ట్ వన్ సైక్లిక్ చైన్ హైడ్రోకార్బన్స్, సెకండ్ వన్ బ్రాంచ్డ్ చైన్ హైడ్రోకార్బన్స్. స్ట్రైట్ చైన్ హైడ్రోకార్బన్స్ అంటే ఇదే పెంటేన్, ఇది నార్మల్ పెంటేన్ అంటాం దీన్ని. ఓకే,
అదే ఐసోపెంటేన్ బ్రాంచ్డ్ చైన్ హైడ్రోకార్బన్స్కి ఎగ్జాంపుల్గా మనం చూసినట్లయితే ఐసోపెంటేన్ దాని యొక్క స్ట్రక్చర్ని మనం అబ్జర్వ్ చేస్తే కార్బన్ చైన్ అనేటువంటిది స్ట్రైట్గా ఉండకుండా మనకి బ్రాంచ్ అనేది కనిపిస్తుంది. ఓకే, కార్బన్ 4 బాండ్స్ని ఫామ్ చేస్తుంది కాబట్టి రిమైనింగ్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం హైడ్రోజన్స్ తోటి ఫిల్ చేద్దాం. ఓకే, దీన్ని ఏమొచ్చేసి ఐసోపెంటేన్. బ్రాంచ్డ్ కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొనౌన్స్ చేసేటప్పుడు మనం ఐసో అనే వర్డ్ని యూస్ చేస్తాం. ఓకే, ఐసో నథింగ్ బట్ బ్రాంచ్డ్ హైడ్రోకార్బన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐసో వర్డ్ తీసుకొని రీప్రజెంట్ చేస్తున్నాం. ఇది నార్మల్ పెంటేన్, ఇది ఐసోపెంటేన్. ఈ రెండింటికి డిఫరెన్స్ చూస్తే ఇక్కడ కార్బన్ చైన్ అనేది స్ట్రైట్గా ఉంది. ఓకే, అందువల్ల వీటిని స్ట్రైట్ చైన్ హైడ్రోకార్బన్స్ అంటున్నాం. ఇక్కడ మనకి బ్రాంచ్ అనేది కనిపిస్తుంది. కార్బన్స్ మిడిల్లో కార్బన్ అంటే కార్బన్ చైన్ ఏదైతే ఉందో అది కాస్త మనకి బ్రాంచ్డ్ స్ట్రక్చర్లో కనిపిస్తుంది. అండ్ ఈ సెకండ్ వన్ వచ్చేసి సైక్లిక్ హైడ్రోకార్బన్స్. అంటే ఇక్కడ కార్బన్ చైన్ అనేది కార్బన్ ఫామ్ చేసేటువంటి చైన్ యొక్క 2 ఎడ్జెస్ ఓపెన్గా ఉండకుండా అటాచ్ అయి ఉంటాయి. బాండ్ ఈ కార్బన్ యొక్క 2 ఎడ్జెస్ ఉన్నాయి కదా, కార్బన్ చైన్ యొక్క 2 ఎడ్జెస్ లో ఉన్నటువంటి కార్బన్స్ మిడిల్లో మళ్ళీ బాండ్ ఫామ్ అవుతుంది అనమాట. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే కార్బన్ చైన్ ఒక సైక్లిక్ ఫామ్లో కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇది సైక్లోహెక్సేన్. కార్బన్ మిడిల్లో బాండ్స్ ఉన్నాయి. సో ఇలా ఈ బాండ్స్ వల్ల కార్బన్ అనేది ఒక చైన్ లైక్ స్ట్రక్చర్ని ఫామ్ చేసింది. కాకపోతే ఏమవుతుందంటే ఆ చైన్ యొక్క ఎడ్జెస్లో ఉన్నటువంటి 2 కార్బన్ ఆటమ్స్ మిడిల్లో బాండ్ ఫామ్ అవ్వడం వల్ల ఇవి మనకి సైక్లిక్ ఫామ్లో కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో ఇటువంటి స్ట్రక్చర్ ఉన్నటువంటి హైడ్రోకార్బన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సైక్లిక్ హైడ్రోకార్బన్స్ అంటున్నాం. Cyclic hydrocarbons. Carbon forms a 4 bonds. So that's why we make a bonds with the hydrogens. Cyclohexane. Next, కార్బన్ మిడిల్లో ఉన్నటువంటి బాండ్స్ అవి సింగిల్ బాండ్సా, అవి డబుల్ బాండ్సా, అవి ట్రిపుల్ బాండ్సా అనేటువంటి కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మళ్ళీ ఈ హైడ్రోకార్బన్స్ని మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ చేశారనమాట. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. అండ్ సెకండ్ వన్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. What is the first one? Saturated hydrocarbons, and second one unsaturated hydrocarbons. ఈ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్లో కార్బన్ ఆటమ్కి ఇంకొక కార్బన్ ఆటమ్కి మిడిల్లో సింగిల్ బాండ్ అనేది ఉంటుంది. దీంట్లో మీకు డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ మీకు ఎక్కడా కనిపించదు. అన్ని కార్బన్ ఆటమ్స్ మిడిల్లో మాలిక్యూల్లో ఉన్నటువంటి కార్బన్ ఆటమ్స్ మిడిల్లో సింగిల్ బాండ్స్ గనక ఎగ్జిస్ట్ అయితే ఆ టైప్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటున్నాం. ఓకే, ఒకవేళ ఈ సింగిల్ బాండ్ కాకుండా డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఎగ్జిస్ట్ అయితే వాటిని అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటున్నాం. అన్సాచురేషన్ మీన్స్ కంపల్సరీ ఒక పై బాండ్ కానీ 2 పై బాండ్స్ కానీ అంటే డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఎగ్జిస్ట్ అయితే ఆ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ వాటిని ఏమంటున్నామంటే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటున్నాం. ఇక్కడ చూడండి, డబుల్ బాండ్ కార్బన్ ఆటమ్కి మిడిల్లో డబుల్ బాండ్, లేకపోతే ఇలా ఈ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటున్నాం. ఓకే, అన్సాచురేటెడ్ మీన్స్ కంపల్సరీ ఒక పై బాండ్ కానీ 2 పై బాండ్స్ కానీ ఎగ్జిస్ట్ అయితే
వాటిని మనం అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటున్నాం. నెక్స్ట్ ఈ కార్బన్ ఫామ్ చేసేటువంటి కాంపౌండ్స్లో ఆ కాంపౌండ్స్లో ఉన్నటువంటి కార్బన్ ఆటమ్ మిడిల్లో ఓన్లీ సింగిల్ బాండ్సే కనుక ఉంటే ఆ టైప్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ని, ఆ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ని మనం ఆల్కేన్స్ అంటున్నాం. ఓకే, ఏమంటున్నాం? ఆల్కేన్స్. ఆల్కేన్స్ మీన్స్ కార్బన్ ఆటమ్కి మిడిల్లో సింగిల్ బాండ్ ఎగ్జిస్ట్ అవ్వాలి. వాటిని ఏమంటున్నాం? ఆల్కేన్స్. ఒకవేళ కార్బన్కి మిడిల్లో డబుల్ బాండ్ కనుక ఉంటే దాన్ని మనం ఆల్కీన్ అంటున్నాం. ఆల్కీన్స్. ఇఫ్ in between the two carbon atoms triple bond is there, then that is called alkyne. కార్బన్ ఆటమ్కి మిడిల్లో ట్రిపుల్ బాండ్ కనుక ఉన్నట్టయితే దీన్ని మనం ఆల్కైన్స్ అంటున్నాం. డబుల్ బాండ్ ఉంటే ఆల్కీన్స్ అంటున్నాం. అదే సింగిల్ బాండ్ కనుక ఉన్నట్టయితే దాన్ని మనం ఆల్కేన్స్ అంటున్నాం. ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్. ఓకే, సో ఈ ఆల్కేన్స్లో ఉన్నటువంటి కార్బన్స్ని మనం హైడ్రోజన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ మనం యూజ్ చేసే ఫార్ములా వచ్చేసి CnH2n+2. మనం ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. బై యూజింగ్ దిస్ ఫార్ములా వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ద హౌ మెనీ హైడ్రోజన్స్ అండ్ కార్బన్ ఆటమ్స్ ప్రెజెన్స్ ఇన్ దట్ ఆల్కేన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆక్టేన్ని తీసుకుంటున్నాను. ఆక్టేన్ మీన్స్ 8 కార్బన్ ఆటమ్స్. ఓకే, n ప్లేస్లో నేను 8 తీసుకుంటున్నాను. అప్పుడు హైడ్రోజన్ ఆటమ్స్ ఎన్ని ఉండాలి? based on the formula H2 into 8 plus 2. C8 H 2 8s are 16 plus 2. సో ఫైనల్ ఫార్ములా ఏమవుతుంది? C8H18. ఓకే, దిస్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ octane. Okay, by using this formula we can easily find out the number of hydrogens present in that alkane. Okay, next alkenes ki general formula వచ్చేసి CnH2n. ఓకే, ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం అన్నమాట. ఇస్ ద జనరల్ ఫార్ములా ఆఫ్ టు ద ఆల్కీన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హెప్టీన్ ఆల్కీన్స్ అంటున్నాం వాటిని హెప్టీన్. ఓకే, హెప్టీన్ మీన్స్ 7 కార్బన్ ఆటమ్స్, C7. మరి హైడ్రోజన్స్ ఎన్ని ఉండాలి? H2n. అంటే n ప్లేస్లో మనం 7 తీసుకున్నాం కాబట్టి ఓకే, అప్పుడేమవుతుంది? C7H14. దిస్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ హెప్టీన్. ఓకే, అండ్ నెక్స్ట్ ఆల్కైన్స్కి జనరల్ ఫార్ములా వచ్చేసి CnH2n-2. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఒక ఎగ్జాంపుల్కి పెంటైన్ని నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. ఓకే, పెంటైన్ మీన్స్ 5 కార్బన్ ఆటమ్స్, C5H2 into 5-2. ఓకే, అప్పుడేమవుతుంది? C5H10-2, C5H8. ఓకే, దిస్ ఇస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ పెంటైన్. ఓకే సార్, మరి కార్బన్ హైడ్రోజన్స్ తోటే బాండ్ ఫామ్ చేస్తుందా? వేరే ఎలిమెంట్స్ తోటి, వేరే ఆటమ్స్ తోటి బాండ్ ఫామ్ చేయదా అంటే వేరే ఆటమ్స్ తోటి కూడా బాండ్ ఫామ్ చేస్తుంది. హాలోజన్స్ తోటి బాండ్ ఫామ్ చేయొచ్చు, ఆక్సిజన్ తోటి బాండ్ ఫామ్ చేయొచ్చు, నైట్రోజన్స్ తోటి బాండ్ ఫామ్ చేయొచ్చు. ఓకే, సో ఇలా నెంబర్ ఆఫ్ వేరే ఆటమ్స్ తోటి కూడా కార్బన్ అనేది బాండ్స్ని ఫామ్ చేసి ఒక లాంగర్ చైన్ మాలిక్యూల్స్ని ఫామ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు కార్బన్ హాలోజన్స్ తోటి కలిసి బాండ్ని ఫామ్ చేస్తే వాటిని ఏమంటున్నాం? కార్బన్, హైడ్రోజన్ అండ్ హాలోజన్స్. హాలోజన్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై X. హాలోజన్స్ తోటి కనుక బాండ్ని ఫామ్ చేస్తే అప్పుడు కాంపౌండ్స్ ఎలా ఉంటాయి? వీటిని మనం హాలో హైడ్రోకార్బన్స్ అంటున్నాం. ఏమంటున్నాం వీటిని? హాలో
హైడ్రోకార్బన్స్. అంటే హాలోజన్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది, కార్బన్ ఉంటుంది. ఈ 3 ఆటమ్స్ కలిసి ఫామ్ చేసే కాంపౌండ్స్ని హైడ్రోకార్బన్స్ అంటున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ప్రొపైల్ క్లోరైడ్. ఓకే, అంటే ఇక్కడ హైడ్రోజన్ని క్లోరిన్ తోటి రీప్లేస్ చేసామన్నమాట. అంటే ఈ నాట్ ఓన్లీ క్లోరిన్, ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, వేరే ఏ ఎలిమెంట్స్ అయినా తీసుకోవచ్చు అనమాట, వేరే ఏ హ్యాలైడ్స్ అయినా అక్కడ తీసుకోవచ్చు అనమాట. సో ఇలా కార్బన్, హైడ్రోజన్, క్లోరిన్స్ తోటి కలిసి ఫామ్ చేసే కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హైడ్రోకార్బన్స్ అంటున్నాం. ప్రొపైల్ క్లోరైడ్, బ్యూటైల్ క్లోరైడ్ ఆర్ మిథైల్ ఫ్లోరైడ్, ఇథైల్ ఫ్లోరైడ్, ఏ కాంపౌండ్స్ అయినా ఫామ్ అవ్వచ్చు అనమాట. అవి కార్బన్, హాలోజన్స్ తోటి కలిసి ఫామ్ చేసేటువంటి కాంపౌండ్స్ అన్నమాట. ఇప్పుడు అదే కార్బన్ ఆక్సిజన్ తోటి బాండ్ని ఫామ్ చేస్తే ఏర్పడే కాంపౌండ్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూస్తాం. అంటే కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ కలిసి ఫామ్ చేసేటువంటి కాంపౌండ్స్ అన్నమాట. ఓకే, దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఆల్కహాల్స్. దీని యొక్క జనరల్ ఫార్ములా వచ్చేసి ROH. ఇక్కడ ఆర్ అంటే ఆల్కైల్ గ్రూప్. ఓకే, దాని యొక్క ఫార్ములా CnH2n+1. దీన్ని మనం ఆల్కైల్ అంటున్నాం. ఓకే, సో ఆల్కైల్ గ్రూప్ OH గ్రూప్ తోటి, OH ఫంక్షనల్ గ్రూప్ తోటి కనుక అటాచ్ అయి ఉన్నట్టయితే వాటిని మనం ఆల్కహాల్స్ అంటున్నాం. దీని యొక్క ప్రొనౌన్సియేషన్ వచ్చేసి ఓల్ అంటున్నాం. ఓకే, దీంట్లో కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఆటమ్స్ ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ప్లేస్లో మిథైల్ తీసుకుందాం, CH3OH, మిథనోల్. యాక్చువల్లీ ఈ OH ఫంక్షనల్ గ్రూప్ లేకుండా హైడ్రోజన్ తోటి కనుక అటాచ్ అయి ఉన్నట్టయితే దాన్ని మనం మీథేన్ అంటున్నాం. ఓకే, ఇది మిథైల్ ఫంక్షనల్ గ్రూప్. సో ఈ మిథైల్ ఫంక్షనల్ గ్రూప్ OH తోటి కనుక అటాచ్ అయి ఉన్నట్టయితే దాన్ని మిథనోల్ అంటున్నాం. ఓకే, అదే ఇథైల్ని తీసుకున్నట్లయితే ఇది ఇథనోల్. ఓకే, నెక్స్ట్ ప్రొపియోనోల్. ఓకే, అంటే OH ఫంక్షనల్ గ్రూప్ ఉంది కాబట్టి దాన్ని మనం ఓల్ అని రీప్రజెంట్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, ఇవి ఆల్కహాల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్డిహైడ్స్, సెకండ్ వన్. దీని యొక్క జనరల్ ఫార్ములా వచ్చేసి RC+OH బాండ్ C+OH. ఈ ఫంక్షనల్ గ్రూప్ ఎక్కడైతే ఉంటుందో ఆ కాంపౌండ్స్ని మనం ఆల్డిహైడ్స్ అంటున్నాం. ఓకే, దీని యొక్క ప్రొనౌన్సియేషన్ వచ్చేసి ఓల్ అనేది ఆల్కహాల్స్కి, ఆల్ అనేది ఆల్డిహైడ్స్కి. ఓకే, సో ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ ఆల్డిహైడ్స్ తోటి కనుక ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ బాండ్ C+OH తోటి కనుక అటాచ్ అయితే వాటిని మనం ఆల్డిహైడ్స్ అంటున్నాం. ఓకే, ఇఫ్ ఈ ఫంక్షనల్ గ్రూప్ హైడ్రోజన్ తోటి కనుక అటాచ్ అయితే దీన్ని ఫార్మాల్డిహైడ్. Hydrogen is replaced by the methyl. Acetaldehyde. అదే ప్రొపియోనాల్డిహైడ్ అంటే ప్రొపేన్, 3 కార్బన్ ఆటమ్స్ ఉండాలి. దీన్ని మనం ప్రొపియోనాల్డిహైడ్ అంటున్నాం. అంటే ఇది ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్. ఈ ఫంక్షనల్ గ్రూప్కి ఆల్కైల్ గ్రూప్ అటాచ్ చేసి తీసుకుంటాం అన్నమాట. వాటిని మనం ఆల్డిహైడ్స్గా కన్సిడర్ చేస్తాం. దీని యొక్క ప్రొనౌన్సియేషన్ ఏముంటుందంటే ఆల్. ఓకే, ఫార్మాల్డిహైడ్, ఎసిటాల్డిహైడ్, ఆల్, ఎసిటాల్డిహైడ్, ప్రొపియోనాల్డిహైడ్. ఓకే, అండ్ థర్డ్ వన్ వచ్చేసి
కీటోన్స్. ఓకే, ఈ కీటోన్ యొక్క జనరల్ ఫార్ములాని మనం అబ్జర్వ్ చేసినట్లయితే కార్బన్ ఆక్సిజన్ తోటి డబుల్ బాండ్ తోటి అటాచ్ అయి ఉంటుంది. బోత్ సైడ్స్ ఆల్కైల్ గ్రూప్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఆర్ సి డబుల్ బాండ్ ఓ ఆర్ ఈ ఫంక్షనల్ గ్రూప్ ఏదైతే ఉందో దీన్ని మనం కీటోన్స్గా కన్సిడర్ చేస్తాం. దీని యొక్క జనరల్ ప్రొనౌన్సియేషన్ ఓన్ అంటున్నాం. ఓన్, కీటోన్, ఓన్. ఓకే, బోత్ సైడ్స్ ఆల్కైల్ గ్రూప్ తోటి రీప్లేస్ చేస్తే CH3 C డబుల్ బాండ్ ఓ CH3 ఇది కీటోన్ ఫంక్షనల్ గ్రూప్. బోత్ సైడ్స్ మిథైల్స్ ఉన్నాయి కాబట్టి డైమిథైల్. ఇది మిథైలే, ఇది మిథైలే, సో డైమిథైల్ కీటోన్. అదే ఒకవేళ ఒక సైడ్ ఇథైల్ తీసుకుందాం. ఇథైల్ ఫంక్షనల్ గ్రూప్ కీటోన్ తోటి అటాచ్ అయిందనమాట. ఇది ఇథైల్ మిథైల్ కీటోన్. ఇది కీటోన్ ఫంక్షనల్ గ్రూప్. వన్ సైడ్ ఆల్కైల్ గ్రూప్ ఇస్ రీప్లేస్డ్ బై ఆల్కైల్ గ్రూప్ ఏంటిది, ఇథైల్. ఇంకో సైడ్ ఉన్నటువంటి ఆల్కైల్ గ్రూప్ వచ్చేసి మిథైల్. ఇథైల్ మిథైల్ కీటోన్. ఓకే, ఇవి కీటోన్స్ ఇలా ఉంటాయి. ఇక ఫోర్త్ వన్ వచ్చేసి కార్బాక్సిలిక్ యాసిడ్స్. వీటి యొక్క ప్రొనౌన్సియేషన్ వచ్చేసి ఓయిక్ యాసిడ్. ఓయిక్ యాసిడ్. దీని యొక్క జనరల్ ఫార్ములా బాండ్ సి డబుల్ బాండ్ ఓ ఓహెచ్. మీకు ఈ ఫంక్షనల్ గ్రూప్ ఎక్కడైతే కనిపిస్తుందో ఆ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కార్బాక్సిలిక్ యాసిడ్స్ అంటున్నాం. ఓకే, ఒకవైపు కార్బన్, ఈ ఓయిక్ యాసిడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉన్నటువంటి కార్బన్ ఆల్కైల్ గ్రూప్ తోటి అటాచ్ అయి ఉంటే వాటిని కార్బాక్సిలిక్ యాసిడ్ లాగా కన్సిడర్ చేస్తామన్నమాట. ఓకే, ఒకవైపు హైడ్రోజన్ ఉందనుకుందాం, దీన్ని మనం ఫార్మిక్ యాసిడ్ అంటున్నాం. ఓకే, ఇదే హైడ్రోజన్ మిథైల్ గ్రూప్ తోటి రీప్లేస్ అయినప్పుడు CH3 C డబుల్ బాండ్ ఓ OH ఎసిటిక్ యాసిడ్. ఓకే, దీన్ని మనం ప్రొపియోనిక్ యాసిడ్ అంటున్నాం. ఎందుకంటే 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి వర్డ్ రూట్ వచ్చేసి ప్రోప్. ఇది ఓయిక్ యాసిడ్ ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి ప్రొపియోనిక్ యాసిడ్ అంటున్నాం. ఓకే, అండ్ ఫిఫ్త్ వన్ ఈథర్స్. ఈథర్స్ దీని యొక్క జనరల్ ఫార్ములా వచ్చేసి ఆక్సిజన్ బోత్ సైడ్స్ ఆల్కైల్ గ్రూప్స్ తోటి గనక అటాచ్ అయి ఉన్నట్లయితే వీటిని ఈథర్స్ అంటున్నాం. ఓకే, ఆక్సిజన్ both sides are attached by the forms a 2 bonds with the 2 different alkyls. Okay, so that is those type of compounds is called ethers. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కైల్ ప్లేస్లో మిథైల్ తీసుకుందాం. CH3 బాండ్ ఓ బాండ్ CH3 అంటే ఆక్సిజన్ బోత్ సైడ్స్ మిథైల్స్ తోటి అటాచ్ అయింది కాబట్టి ఇది మిథైల్నే, ఇది మిథైల్నే, సో డైమిథైల్ ఈథర్. అదే ఒకవైపు ఇథైల్ తీసుకుందాం. ఇది ఇథైల్ ఆక్సిజన్ CH3, ఇది ఇథైల్, ఇది మిథైల్, సో ఇథైల్ మిథైల్ ఈథర్. ఈ ఫంక్షనల్ గ్రూప్ వచ్చేసి ఈథర్ ఫంక్షనల్ గ్రూప్. ఆక్సిజన్ బోత్ సైడ్స్ ఆర్ అటాచ్డ్ బై ద 2 డిఫరెంట్ ఆల్కైల్స్. ఓకే, దే ఆర్ కాల్డ్ ఈథర్స్. ఇది ఇథైల్ మిథైల్ ఈథర్. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి ఎస్టర్స్. ఎస్టర్స్ జనరల్ ఫంక్షనల్ గ్రూప్ బాండ్ సి డబుల్ బాండ్ ఓ ఆర్. ఇప్పుడు ఈ ఆర్ లేకుండా హైడ్రోజన్ ఉందనుకోండి, ఇక్కడ ఈ ఆర్ ప్లేస్లో హైడ్రోజన్ ఉన్నప్పుడు దాన్ని మనం ఓయిక్ యాసిడ్, కార్బాక్సిలిక్ యాసిడ్ ఫంక్షనల్ గ్రూప్ అది. సో ఈ కార్బాక్సిలిక్ యాసిడ్ ఫంక్షనల్ గ్రూప్లో ఉన్నటువంటి హైడ్రోజన్ని ఆల్కైల్ గ్రూప్ తోటి రీప్లేస్ చేసినట్లయితే వాటిని మనం ఎస్టర్స్ అంటున్నాం. ఓకే, ఎస్టర్స్. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక కాంపౌండ్ తీసుకుందాం. CH3 బాండ్ సి డబుల్ బాండ్ ఓ CH3, ఇది మిథైల్నే, ఇది మిథైల్నే, డైమిథైల్. ఇది ఎస్టర్ ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి దీన్ని మనం డైమిథైల్ ఎస్టర్స్ అంటున్నాం. ఓకే, డైమిథైల్
ఎస్టర్స్. అదే ఇథైల్ ఫంక్షన్ గ్రూప్ తీసుకోండి. సారీ, ఇది ఇథైల్, ఇది మిథైల్. ఇథైల్ మిథైల్, ఇది ఎస్టర్ ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి ఇథైల్ మిథైల్ ఎస్టర్స్. ఓకే, సో ఇవన్నమాట కాంపౌండ్స్. దోస్ ఆర్ ఫార్మ్డ్ బై ద కార్బన్ అండ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్స్ తోటి కలిసి ఫామ్ చేసేటువంటి కాంపౌండ్స్ ఆల్కహాల్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్, ఈథర్స్ అండ్ ఎస్టర్స్. ఓకే, అండ్ నెక్స్ట్ కార్బన్ నైట్రోజన్స్ తోటి బాండ్ ఫామ్ చేస్తే ఫామ్ అయ్యేటువంటి కాంపౌండ్స్ ఎలా ఉంటాయి, వాటిని ఏమని పిలుస్తాం అనేది ఒకసారి చూస్తే, కార్బన్ ఫార్మ్స్ ఏ బాండ్స్ విత్ నైట్రోజన్. అంటే హైడ్రోజన్ మాత్రం కంపల్సరీ ఉంటుంది మనకి. కార్బన్ హైడ్రోజన్, కార్బన్ ఫామ్ చేసే కాంపౌండ్స్లో హైడ్రోజన్స్ కనిపిస్తూ ఉంటాయి. నైట్రోజన్స్ తోటి బాండ్ని ఫామ్ చేస్తే ఫామ్ అయ్యే కాంపౌండ్స్ ఎమైన్స్, వాటిని మనం ఎమైన్స్ అంటున్నాం. ఎమైన్స్. ఇప్పుడు ఎమైన్ అనగానే జనరల్గా ఈ నేమ్ మీకు అమ్మోనియాకి దగ్గరగా ఉంటుంది. అమ్మోనియా, NH3. దీని యొక్క స్ట్రక్చర్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే నైట్రోజన్ 3 డిఫరెంట్ హైడ్రోజన్స్ తోటి బాండ్ ఫామ్ చేసి ఉంటుంది. ఒక హైడ్రోజన్ని తీసేసి దీని ప్లేస్లో ఆల్కైల్ గ్రూప్ని తీసుకోండి. అంటే 1 హైడ్రోజన్ ఈజ్ రీప్లేస్డ్ బై ద ఆల్కైల్ గ్రూప్. Then that type of compounds is called as a amines. ఓకే, ఒక హైడ్రోజన్ని రీప్లేస్ చేస్తే దీన్ని ప్రైమరీ ఎమైన్ అంటున్నాం. ప్రైమరీ ఎమైన్. ఇంకొక హైడ్రోజన్ని కూడా రీప్లేస్ చేయండి ఆల్కైల్ గ్రూప్ తోటి, దీన్ని మనం సెకండరీ ఎమైన్ అంటాం. ఉన్నటువంటి థర్డ్ హైడ్రోజన్ని కూడా రీప్లేస్ చేయండి ఆల్కైల్ గ్రూప్ తోటి, దాన్ని ఏమంటున్నామంటే టెర్షరీ ఎమైన్. ఓకే, సో ఇలా ఎమైన్స్ని ఫామ్ చేయొచ్చు. ఓకే, కార్బన్ నైట్రోజన్స్ తోటి కలిసి ఫామ్ చేసేటువంటి కాంపౌండ్స్ ఇవి. ఓకే, రైట్. ఇదండి ఈరోజు మన టాపిక్. ఓకే, ఇది ఎలా అనిపించింది మనం చెప్పుకున్నటువంటి ఈరోజు టాపిక్లో? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలి అంటే ఆ టాపిక్ని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ చెప్పే విషయం ఏంటంటే, కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అండ్ దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా ఏమవుతుందంటే, ఇక్కడ పోస్ట్ చేసేటువంటి ఈ ఛానల్లో పోస్ట్ చేసే ప్రతి వీడియో, ప్రతి టాపిక్ మీరు మిస్ అవ్వకుండా మీ మొబైల్కి నోటిఫికేషన్ లాగా వస్తుందన్నమాట. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.